కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృప చూపితే జాలికి వీడిని ఆపలేం. అట్లా అసలు ఎందుకు నాయన నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది, నాకెందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు. ఒకటి, నీవు గర్వహృదయుడివి కాకుండాన్నట్లు నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను, నీకు ఎక్కువ సమృద్ధి ఇవ్వలేదు, ఇస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది, అందుకే మితంగానే నిన్ను బ్లెస్ చేశాను అంటాడు. ఒక కారణం అది. రెండవది, ఎందుకు నాయన నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు. కేవలం ధనమే ప్రామాణంగా ఇచ్చి అభాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసావు, వాళ్ళ కడుపును కొట్టావు. నా కడుపు మండింది. నువ్వు కనికరము, జాలి, దయ, ప్రేమ అనేవి వదిలేసి దిక్కులేని వారిని, దీనులను, అభాగ్యుల్ని మోసగించావు. కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది.